ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి కరాచీ హల్వాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్ 2-3 ఇంగ్రీడియంట్స్తో మాత్రం. సో మీకు కావాల్సింది కార్న్ ఫ్లోర్, షుగర్, బాదం, జీడిపప్పు, రెడ్ ఫుడ్ కలర్. 1 కప్పు కార్న్ ఫ్లోర్కి 2 కప్పుల షుగర్ అనేది తీసుకోవాలి అన్నమాట. 1 కప్పు కార్న్ ఫ్లోర్కి మనం 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకొని ఉండలు లేకుండా క్లీన్గా కలుపుకోవాలి. కంప్లీట్గా మనం ఇలా కలుపుకోవాలి 2 కప్ వాటర్స్తోను. ఉంటలు ఏం లేకుండా ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి అన్నమాట. షుగర్ కంప్లీట్లీ మెల్ట్ అయిన తర్వాత ఇలా షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనం ఇందాక కార్న్ ఫ్లోర్ కలుపుకున్నాం కదా, దాన్ని ఉండలు లేకుండా మరి ఒకసారి ఇలా క్లీన్గా కలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం కలుపుతూ ఉండాలన్నమాట. మనకి ఇలా అప్పుడే చిన్న చిన్నగా ఇలా వంటలు కలుపుతుంటుంది. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి అన్నమాట. ఇలా చూడండి. చిన్న మంట మీద మనం ఇలానే కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మనకి ఇలా గట్టి పడుతూ ఉంటుంది. కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి జిఆర్బి వాళ్ళది గీ అనేది కూడా యాడ్ చేస్తున్నాను సాఫ్ట్ స్ట్రక్చర్ కోసం. ఇప్పుడు మనం గోడంబి ఇందాక మనం తీసి పెట్టుకున్న గోడంబి యాడ్ చేద్దాం అన్నమాట. గోడంబి ప్లస్ బాదం. మన హల్వా అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇలా స్ట్రక్చర్ వస్తుంది కదా, మనం ఒక బౌల్లో తీసేసుకొని పెట్టేసుకోవాలి సైడ్కి. ఫైనలీ బొంబాయి కరాచీ హల్వా అయితే రెడీ అయిందండి. మనం కాసేపు ఆరిన తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. స్టిల్ ఇంకా ఇది ఆరలేదు. మన కరాచీ హల్వా అయితే రెడీ అయింది. మనం ఇది పీసెస్గా కట్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకుని తినొచ్చు అనమాట. చూడండి ఎంత క్లీన్గా వస్తుందో. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు.